అందరికీ నమస్కారం. పల్లికి పోదాం చలో చలోకి స్వాగతం. మనం ఎప్పుడు పర్మాకల్చర్ ఫామ్ గురించి చెప్తూ చాప్ అండ్ డ్రాప్ అంటే దాని ఉపయోగం ఏంటి అన్నది కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. సో మనం మెక్సికన్ సన్ఫ్లవర్ అని ఎక్కువగా దాన్ని మన పర్మాకల్చర్ ఫామ్లో ఇన్సెర్ట్ చేస్తూ ఉంటాము. దానివల్ల నైట్రోజన్ ఫిక్సరు ప్లస్ ఈ నేచురల్గా పాలినేషన్ జరగడానికి అదే మన తేనెటీగలను అట్రాక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా. ఇప్పుడు చూడండి మన ఫామ్లో ఎంతవరకు చెప్పడమే కానీ ఇప్పుడు మీకు తేనె పట్టు చూపిస్తాను ఎలా ఉంటుందో అన్నది మీరే చూసి అబ్జర్వ్ చేయండి. సో గమనించారా దాన్ని? సో ఇదనమాట, అది ఆల్రెడీ మెక్సికన్ సన్ఫ్లవర్ మొక్కకే అది తేనె పట్టు పెట్టింది. సో ఎంత దీనిగా మనం అట్రాక్ట్ చేయవచ్చు అనమాట తేనెటీగల్ని. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. చూశారు కదా. సో ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ వాటినే కట్ చేసేసి చాప్ అండ్ డ్రాప్ అంటాం అనమాట, లేదా చాప్ అండ్ మల్చ్ అని. కానీ ఇప్పుడు ఏంటంటే చూడండి, చూపిస్తాను ఇవి ఎందుకు అంటే, ఇది మనకి పెద్దవైపోయి అనగానే వీటిని కట్ చేసేసి ఇలా ల్యాండ్లోనే వేసేస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే బయోమాస్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి నేను అంతా వీటిని క్లియర్ చేసుకొని చాప్ అండ్ డ్రాప్ చేసేసి ల్యాండ్ కవర్లా చేసేస్తాను. వీడ్ కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి అవి ఎండిపోయినాక అది మంచి కాంపోస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఈ మెక్సికన్ సన్ఫ్లవర్ అన్నది వేసుకోవడం జరుగుతుంది. మెక్సికన్ సన్ఫ్లవర్ కానీ మనము అరటిలో కొన్ని పిలకలు కానీ వీటన్నిటి కూడా కట్ చేసేసి అక్కడే వేసేస్తాం అనమాట. సో దీనివల్ల మన ఫామ్లో బయోమాస్ జనరేట్ అవుతుంది బాగా. మెక్సికన్ సన్ఫ్లవర్ లాంటివి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామంటే, ఇది ఒకసారి నువ్వు కట్ చేసిన ఇంకా అది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది అనమాట. మనం కట్ చేసుకోవడం, చాప్ చేయడం, డ్రాప్ చేసుకోవడం లేదా మల్చ్ చేయడం ఎక్కడ కావాలంటే అక్కడ. మనకి ఇక్కడనే కాదు, మీరు ఏ మొక్క దగ్గర ప్లాంట్ చేయాలనుకున్నా. ఎందుకంటే చూసారా ఎంత ఒక్క స్టంప్ నాటితే ఇంత విపరీతంగా పెరిగిందనమాట. సో అదే అనమాట మనకి ఎసెట్ అనమాట అది. సో మనం ప్రతిసారి కూడా అది పెద్దగా అయిందనగానే మనం కట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేసుకుంటే దీనివల్ల మనకి సెపరేట్గా ఈ బయోమాస్ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేచురల్గా పాలినేషన్ జరుగుతుంది కాబట్టి తేనెటీగలు కూడా మన ఫామ్లో చాలా వరకు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల వీడ్ కంట్రోల్ అవుతుంది. మనం ఎక్కడ కావాలా అనుకుంటే, ఎక్కడ కంట్రోల్ చేయాలనుకుంటే వీడిని అక్కడ మనం అవి వేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెక్సికన్ సన్ఫ్లవర్ గురించే మనం పర్మాకల్చర్ ఫామ్లో ఎక్కువగా మాట్లాడుతుంటాను, ఏంటి దాని ఉపయోగాలు అన్న ఇది. సో ఈ వీడియోలో కొంతవరకైనా నేను వాటిని మీకు అర్థమయ్యేలా చెప్పుకుంటానని అనుకుంటున్నాను. చూసారా, ఇది చాలా తొందరగా డీకంపోజ్ అయిపోతుంది అండ్ ఈ ఆకులు కూడా తొందరగా భూమిలో కలిసిపోతాయి అన్నమాట. చాలా డెలికేట్ అనమాట. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇవి ఆల్మోస్ట్ ఎండిపోతాయి అన్నమాట. సో మనకి అంత ఇబ్బందిగా ఉండదు, కాంపోస్ట్ కూడా తొందరగా అయిపోతుంది. ఆ విధంగా మనము ఈ మల్చింగ్కి వాడుకుంటాం అన్నమాట. సో ప్రతి పర్మాకల్చర్ ఫామ్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క ఏంటంటే మెక్సికన్ సన్ఫ్లవర్. ఈవెన్ మన రైతులు కూడా ఈ నేచురల్ పాలినేషన్, ఇప్పుడు కూరగాయలు ఇవి వేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ మెక్సికన్ సన్ఫ్లవర్ కనుక పెట్టుకుంటే ఈ తేనెటీగల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసి నేచురల్ పాలినేషన్ జరుగుతుంది. ఈ మధ్య నేను కొన్ని చోట్ల చూస్తున్నా, ఒక పువ్వుని తెచ్చి వేరే పువ్వుకి రబ్ చేసి ఆ విధమైన పాలినేషన్ చేస్తున్నారు. సో అలా కాకుండా తేనెటీగలు చేయాల్సిన పని మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మిత్రులందరూ కూడా మీరు కూరగాయలు కానీ ఏ సాగు చేసినా ఏదో ఒక పొలంలో ఒక మూలన ఒక స్టంప్ కనుక మీరు వేయగలిగితే ఈ నేచర్కి ఎంతో ఉపయోగకరమైన ఈ తేనెటీగలు బాగా అభివృద్ధి చెంది నేచురల్ పాలినేషన్ జరిగి, సో ఇటువంటి పెస్ట్ కంట్రోల్ కానీ అంటే కొంతవరకు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంటుందేమో అని మా అభిప్రాయము. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.